కొంతమందికి భోజనం చేసిన వెంటనే ఒక అరగంట తర్వాత సివియర్ అబ్డామినల్ పెయిన్ స్టార్ట్ అయితుందనమాట. ఎస్పెషల్లీ ఫ్యాటీ మీల్స్ ఉదాహరణకు ఆయిలీ ఫుడ్స్ గానీ, లేకపోతే ఏదైనా ఘీతో గానీ, వెన్నతో గానీ చేసిన పదార్థాలు తిన్న వెంటనే ఒక అరగంట తర్వాత కుడివైపున ఎగ్జాక్ట్‌లీ రిబ్స్ కింద సివియర్ అబ్డామినల్ పెయిన్ స్టార్ట్ అయితుందనమాట. ఇలా గనక ఉంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అవ్వచ్చు. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్‌ని మన తెలుగులో వచ్చేసి పిత్తాశయ రాళ్ళని జెప్పేసి అంటాం. అసలు గాల్ బ్లాడర్ అంటే ఏంటంటే, మన లివర్ కింద కుడివైపున లివర్ ఉంటుంది గదా! ఆ లివర్ కింద ఒక చిన్న పౌచ్‌లాగా ఉండే ఆర్గాన్ అనమాట. ఈ గాల్ బ్లాడర్ యొక్క పనేంటంటే, లివర్ నుంచి బైల్ జ్యూస్ అని చెప్పేసి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ బైల్ జ్యూస్‌ని అక్కడ స్టోర్ అవుతుందనమాట. ఈ బైల్ జ్యూస్ మనకు దేనికి ఉపయోగపడుతుందంటే, మనం తిన్న ఫుడ్‌లో ఏదన్నా కొలెస్ట్రాల్ ఉంటే దాన్ని కరిగించడానికి ఈ బైల్ జ్యూస్ అనేది ఉపయోగపడుతుందనమాట. ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఫార్మ్ అయితాయి కొంతమందికి. ఎలా ఫార్మ్ అవుతాయంటే, ఆ బైల్ జ్యూస్‌లో వచ్చేసి 3 ముఖ్యమైన పదార్థాలుంటాయి. కొలెస్ట్రాల్ అని, బైల్ సాల్ట్స్ అని, బైల్ పిగ్మెంట్స్ అని జెప్పేసి. ఆ పదార్థాల్లో ఎప్పుడైతే కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువవుతుందో, సో, ఆ గాల్ బ్లాడర్‌లో అలాగా అది సరిగ్గా ఎంప్టీ కాకపోయినా గూడా ఎక్కువసేపు స్టోరేజ్ ఉండి, నిదానంగా చిన్న చిన్న క్రిస్టల్స్ ఫార్మ్ అయ్యి, అది నిదానంగా స్టోన్స్ లాగా ఫార్మ్ అవుతాయన్నమాట. అలా స్టోన్ గనుక ఉంటే కొందరికి నొప్పేం ఉండదు. అలాంటి వాళ్ళకి సర్జరీ ఏం అవసరం పడదు. కొందరికి మాత్రం సివియర్ పెయిన్ ఉంటుంది. వాళ్ళకి మాత్రం సర్జరీ అవసరం పడుతుందన్నమాట. అసలు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎవరెవరికొస్తాయంటే, ముఖ్యంగా ఈ ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినే వాళ్ళలో, ఫ్యాటీ ఫుడ్స్, ఈ షుగర్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు. చిప్స్ గాని ఇలాంటివి తీసుకునే వాళ్ళలో, ఇంగా ఎక్కువ ఫీమేల్స్‌లో చూస్తాం. ఫీమేల్స్ 40 ఆ ఏజ్ గ్రూప్‌లో ఉండే వాళ్ళకి, ఇంగా ఊబకాయం అంటారు. ఒబేసిటీ బాగా ఎక్కువున్న వాళ్ళకి, నీళ్లు తక్కువగా తీసుకునే వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ అంటారు. కొందరికి ఇంట్లో వాళ్ళకున్నట్టయితే కొన్నిసార్లు వాళ్ళకి గూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే అవకాశాలుంటాయన్నమాట. ఇంకా ప్రెగ్నెన్సీలో ఈ గర్భనిరోధక మాత్రలు తీసుకునే వాళ్ళలో గూడా కొందరికొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఎలా వస్తుందంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ అని చెప్పేసి వాళ్ళకు రిలీజ్ అవుతుంది. సో, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే గాల్ బ్లాడర్‌ను రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. అది రిలాక్స్ అవుతే అందులో వచ్చే బైల్ జ్యూస్ ఎంప్టీ కాదనమాట. సో, దాంట్లోనే ఉండడం వల్ల అది నిదానంగా పేరుకుపోయి చిన్న చిన్నగా స్టోన్స్ ఫార్మ్ అవుతుంది. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే గాల్ బ్లాడర్‌ని మొటిలిటీ లేకుండా చేస్తుంది. అంటే ఇట్లా కదలకుండా చేస్తుందనమాట. ఈ గాల్ బ్లాడర్ ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న బైల్ జ్యూస్‌ని ఇలా కాంట్రాక్ట్ అయితేనే దాంట్లో ఉన్న బైల్ జ్యూస్ మన చిన్న పేగులో రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి ఈ మనం తీసుకునే ఫ్యాటీ ఫుడ్స్‌ని అరిగేలా చేస్తుందనమాట. లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్‌లో కుడివైపున రిబ్స్ అంటారు కదా! పక్కటెముకల కింద సివియర్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ వచ్చేసి బ్యాక్‌కి రేడియేట్ అవ్వడము, ఇంకా కొన్ని సార్లు షోల్డర్‌కి రేడియేట్ అవ్వడము అలా ఉంటుంది. ఇంగా కొందరికి వాంతులు, జ్వరము, కొన్ని సివియర్ కండిషన్స్‌లో పసరికలొస్తాయన్నమాట. పేషెంట్ పసరికలొచ్చేసి యూరిన్ అంతా యెల్లో కలర్‌లో రావడం, కొందరికి బ్రౌన్ కలర్‌లో రావడం, ఇవన్నీ జరిగే అవకాశాలుంటాయి. ఇవి లక్షణాలన్నమాట గాల్ బ్లాడర్ స్టోన్స్‌లో. దీనికి సింప్టమ్స్ అంటే ఎటువంటి నొప్పి గాని ఇదేం లేకపోతే సర్జరీ ఏం అవసరం పడదు. కొందరికి స్కాన్ చేస్తాం గదా! అంటే ఏదన్నా వంటికి సమస్యలొచ్చినా, ఏదన్నా వచ్చినా కడుపుకి స్కాన్ చేసినప్పుడు కొందరికి యాక్సిడెంటల్‌గా బయటపడతాయి ఈ స్టోన్స్ స్కానింగ్‌లో. బట్ వాళ్ళకి ఎటువంటి నొప్పి గాని ఏం లేదనుకోండి, వాటికి మాక్సిమం సర్జరీ అవసరం ఉండదు. ఎప్పుడైతే పెయినొస్తూ ఉందో, మధ్య మధ్యలో పెయిన్ రావడం, కొన్నిసార్లు ఎక్కువగా రావడం, అలా ఉంటే గాల్ బ్లాడర్‌లో వాపొచ్చేసినా, అప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. ఇప్పుడు మాక్సిమము సుమారుగా ఆల్మోస్ట్ అన్ని చోట్ల లాప్రోస్కోపీనే జేస్తున్నారు. ఏదో కొంత కొంత ప్లేసుల్లో తప్ప. లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ అని ఆపరేషన్ జేస్తారు. సో, దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మాములుగా ఓపెన్ సర్జరీతో పోల్చుకుంటే. ఇంతకుముందంతా ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు ఒక 7 సంవత్సరాల కిందట, 5 సంవత్సరాల కిందట చూస్తే. సో, ఓపెన్ సర్జరీ ఏమంటే చాలా పెద్ద కోత ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మొత్తము కోత ఉంటుంది. పెయిన్ ఎక్కువుంటుంది. రికవరీ స్లో ఉంటుండే. ఇప్పుడు లాప్రోస్కోపీ కాబట్టి చాలా అడ్వాంటేజ్ అనమాట. చిన్న చిన్న హోల్స్ ద్వారా సర్జరీ అయిపోతుంది. పేషెంట్‌కి ఆపరేషన్ అయిపోయిన తర్వాత నొప్పి తక్కువుంటుంది. అర్లీగా రికవరీ ఉంటుంది. త్వరగా డిశ్చార్జ్ అయిపోవచ్చు. కాస్మెటికల్లీ కూడా బెటర్ ఉంటుందనమాట.